వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. యూఏఈ వేదికగా జరగనున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి ఫేక్ టికెట్లు ఆన్లైన్ వేదికల్లో హల్చల్ చేస్తున్నాయి. కొన్ని వెబ్సైట్లు ఫేక్ టికెట్లను అమ్మకానికి పెట్టి క్రికెట్ అభిమానులను నిండా ముంచుతున్నాయి. 11,000 దిర్హమ్స్కే విఐపి పాస్ను అందిస్తామని ఒక వెబ్సైట్ పేర్కొంటుండగా అదే బాటలో ఇతర రీసేల్ వెబ్సైట్లు కూడా క్రికెట్ అభిమానులను దోచుకుంటున్నాయి. మరికొన్ని వెబ్సైట్లు 1,500 దిర్హామ్స్కే జనరల్ అడ్మిషన్ పాసులు అందిస్తామని ప్రకటనలు ఇస్తూ ఆకర్షిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్కు సంబంధించి మ్యాచ్ల టికెట్లను ఇంకా అధికారికంగా అమ్మడం ప్రారంభించలేదు. అసలు టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయినా కొన్ని ఫ్రాడ్ వెబ్సైట్లు ఇదిగో టికెట్లు అంటూ అప్పుడే అమ్మకాలను ప్రారంభించేశాయి. ఫేక్ టికెట్ల విషయంపై యూఏఈ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించింది. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని క్రికెట్ అభిమానులకు సూచించింది. వెబ్సైట్ యూఆర్ఎల్ని చెక్ చేసుకోవాలని, కొన్ని స్పెల్లింగ్ మార్పులతో అధికారిక వెబ్సైట్లను క్లోన్ చేసి సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడతారని, బ్యాంకు వివరాలు దొంగచాటుగా సేకరించి క్షణాల్లో బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తారని హెచ్చరించారు. క్రికెట్ అభిమానులు జాగ్రత్త. ఫేక్ టికెట్లను కొన్ని సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని పోలీసులు ఒక అడ్వైజరీ జారీ చేశారు. టూరిస్టులకు సంబంధించి వ్యాట్ రీఫండ్ను అందించే పథకాన్ని సౌదీ అరేబియా అధికారికంగా ప్రారంభించింది. సౌదీ వ్యాప్తంగా 1,442 రిటైల్ అవుట్లెట్ల ద్వారా టూరిస్టులు అర్హత కలిగిన కొనుగోళ్లపై 15% వ్యాట్ని తిరిగి పొందవచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది. ప్రపంచ టూరిజం హబ్గా సౌదీ అరేబియాను నిలబెట్టేందుకు వ్యాట్ రీఫండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇది షాపింగ్ అనుభవాన్ని మరింత పెంచుతుందని తెలిపింది. కాగా 500 సౌదీ రియాల్స్ కంటే ఎక్కువగా కొనుగోలు చేసిన వారికి మాత్రమే వ్యాట్ రీఫండ్ స్కీమ్ వర్తిస్తుంది. కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు వ్యాట్ను తిరిగి పొందవచ్చు. ఇక టూరిస్టులకు వ్యాట్ రీఫండ్ అందించడానికి రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 కేంద్రాలు, జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4, దమాంలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ఖతార్లో పాడుబడిన భవనాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూ అల్ సులత్తా జిల్లాలో దోహా మున్సిపాలిటీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దోహా మున్సిపాలిటీ టెక్నికల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కూల్చివేతలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలోనే సంబంధిత భవన యజమానులకు నోటీసులు అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఖతార్లోని ప్రజా భద్రత చట్టం ప్రకారం తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, గుర్తించిన పాడుబడిన భవనాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. మూడు నెలల ఫ్యామిలీ విజిట్ వీసాలను జారీ చేసేందుకు కువైట్ ప్లాన్ చేస్తోంది. మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్ యూసఫ్ దీనికి సంబంధించిన వీసా సంస్కరణలను ఆమోదించారు. ఈ వీసాలు కువైట్ పర్యాటక మరియు వాణిజ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. కొత్త వీసా సంస్కరణలో భాగంగా కువైట్ విమానయాన సంస్థలలో మాత్రమే ప్రయాణించాలనే పరిమితిని తొలగించడంతో పాటు యూనివర్సిటీ డిగ్రీ అవసరాన్ని రద్దు చేశారు. అలాగే త్వరలో కువైట్లో మరో పెద్ద అధునాతన ఎయిర్పోర్ట్ను నిర్మించనున్నారు. విజిట్ వీసా ఫీజులను ఖరారు చేయడానికి వీలుగా ప్రతిపాదనలను మంత్రుల మండలి ఆమోదం కోసం సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఒమన్కు చెందిన 4 హెరిటేజ్ సైట్స్ అరుదైన ఘనతను సాధించాయి. అరబ్ రిజిస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్లో చోటు సంపాదించాయి. జాలాన్ బనీబు అలీలోని విలాయత్లోని అల్ హమౌదా మసీద్, సోహార్ మరియు నిజ్వా చారిత్రాత్మక కోటలతో పాటు నిజ్వాలోని విలాయత్లోని అల్ అఖ్ర్ అనే పురాతన గ్రామంలోని అల్ షావద్నా మసీదు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. లెబనీస్ రిపబ్లిక్లో జరిగిన అరబ్ స్టేట్స్లోని అబ్జర్వేటరీ ఆఫ్ ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్ 10వ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. అరబ్ లీగ్ ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్తో అనుబంధంగా ఉన్న వాటిల్లో అబ్జర్వేటరీ ఆఫ్ ఆర్కిటెక్చరల్ అండ్ అర్బన్ హెరిటేజ్ ఒకటి. ఇది అరబ్ దేశాలలో ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్ను డాక్యుమెంట్ చేయడం, పరిరక్షణ ప్రయత్నాలకు సహకరించడంపై దృష్టి పెడుతుంది.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కింద ఉన్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, పబ్లిక్ మొరాలిటీ పోలీసులు వేర్వేరు కేసుల్లో పలువురిని అదుపులోకి తీసుకుంది. మద్యం అమ్మిన 2 వేర్వేరు కేసులకు సంబంధించి 5 ఆసియా జాతీయులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేయడంతో పాటు భారీగా మద్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి, ప్రజా భద్రతను కాపాడటానికి నిరంతర ప్రయత్నాలకు పోలీసులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.